ఈరోజు సపరేషన్ అనే దాని మీద కొంతసేపు వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు కొంతమందిని సపరేట్ చేసి వాడుకుంటాడు, కొంతమంది ద్వారా సపరేట్ చేయడానికి పరిస్థితులు కలిగిస్తుంటాడు. తర్వాత ఫైనాలిటీ ఆఫ్ ద లా ఆఫ్ మోజెస్, ధర్మశాస్త్రానికి క్లైమాక్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండు యేసయ్య ద్వారా అని దానికి కొన్ని 2-3 అంశాల గురించి చర్చిద్దాము. ఇవాళ రేపు ప్రతి దగ్గర కూడా విభేదాలు ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి, సపరేట్ అవుతున్నారు, ఎవరికి వాళ్ళు అవుతున్నారు, కుటుంబాలు కానీ లేకపోతే చర్చెస్ కానీ. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఎసెన్స్? ఎందుకు ఆ పరిస్థితులు వస్తే దేవుడికి అన్ని కంట్రోల్లో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు సపరేట్ కావడానికి అలో చేస్తాడు అనేది చూద్దాము. దీనికి ముఖ్యంగా మనకు లేవియ కాండంలో ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకోవడానికి కారణం చూపిస్తాడు. లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచుతుంది. మీరు పరిశుద్ధులై ఉండవలెను, దట్ ఈస్ ద రీజన్. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి అన్ని జనుల నుండి మిమ్మల్ని సపరేట్ చేసినాను అంటే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను సపరేట్గా. ఇస్రాయేలీయులు ఇప్పటికీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, వీఆర్ నాట్ నార్మల్ పీపుల్, మేము దేవుడు ప్రత్యేకంగా జనాంగం మేమని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఇప్పటికీ కూడా దేవుడు అదే ఎమోషన్ని వాళ్ళ దగ్గర పెట్టాడు. అయితే మనకు ఈ పౌలు ద్వారా మళ్ళా పౌలు కూడా ఇశ్రాయేలు యూదుల నుంచి వచ్చినాడు కదా. పౌలు ఏమంటాడంటే రోమా పత్రికలో అంటే పౌలు కూడా మళ్ళా పాత నిబంధనల యోవేలు నుంచి, హోషేయ నుంచి, యెషయా గ్రంథం నుంచి కోట్ చేస్తుంటాడు. రోమా పత్రిక 9వ అధ్యాయంలో ఏముంటుందంటే 9:24, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రం కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం కనపరచవలనని ఉన్నా ఏమి అని అంటున్నాడు. అంటే 25వ వచనం రోమా పత్రిక 9:25, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుకును. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టుతుంది అని హోషేలో ఆయన చెప్పుచున్నాడని పౌలు కోట్ చేస్తుంది. సో ద కాంపోజిట్ చర్చ్ అని ఉంటుంది కదా, యూదులు తర్వాత యేసుప్రభువుని విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఈ రెండు కలిసిన వాళ్ళే సంఘం అవుతుంది. వీళ్ళందరూ కూడా విశ్వసించిన వాళ్ళే అని జస్టిఫై చేయడానికి. మరి దేవుడు కొంతమందిని సపరేట్ ఎందుకు చేసిందంటే పరిశుద్ధపరచడానికి సపరేట్ చేసింది. మిగతా వాళ్ళందరూ అన్యజనులు అని వాళ్ళని పక్కకు పెట్టింది దేవుడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే అన్యజనులందరూ కూడా యూదులతో సమానంగా వస్తారు. ఏ బేసిస్లో అవుతారంటే పరిశుద్ధపరచడానికి యేసుప్రభు ఇచ్చిన నీతిని బట్టి. అందుకని దేవుని సెంట్రల్ ఐడియా ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడడానికి యేసయ్య ద్వారానే దేవునితోటి మనము యునైట్ కాగలం. సో దేవునితోటి యునైట్ కావాలన్నప్పుడు ఇక్కడ సపరేట్ కావాల్సి వస్తుంది. అందుకే దేవుడు చరిత్ర మొత్తం తీసుకుంటే ఎక్కడ చూసినా యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది దేవుడే చేసింది అన్నమాట. సో వెన్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద రెగ్యులర్ లైఫ్, దాని వెనుక దేవుని ఆలోచన ఏముంటుందంటే మనం పరిశుద్ధులం కావాలి, ఆయన పరిశుద్ధుడని మనం ప్రూవ్ చేయగలగాలి. దేవుడు పరిశుద్ధుడని ప్రతి ఒక్కరు నమ్ముతారు. దేవుడు అపవిత్రుడు, దేవుడు పాపం చేస్తాడని అనుకో. కానీ దేవుడు పరిశుద్ధుడని ప్రూవ్ చేయడానికి మనమే రీజన్ ఉండాలి. ఓహో, ఆ దేవుని నమ్మిన వీళ్ళు పరిశుద్ధులు కాబట్టి వీళ్ళ దేవుడు పరిశుద్ధుడని మన నుంచి గుర్తుపెట్టుకోవాలి. లోకం అంతా మనల్ని చూసి మన దేవుణ్ణి కొనియాడాలి. ఎందుకంటే షడ్రకు మేషకు అబద్ధుల దగ్గర పోయినా, దానియుల దగ్గర పోయినా, వాళ్ళకు జరిగిన గొప్ప కార్యాలు చూసినప్పుడు ఆ రాజులు వాళ్ళు ఏమంటారంటే మీ దేవుడు గొప్ప దేవుడు. సో అవర్ లైఫ్ షుడ్
టేక్ ఏ కోర్స్ ఆఫ్ డైరెక్షన్ వేర్ అవర్ గాడ్ ఈస్ గ్లోరిఫైడ్. అట్లా ఉండనీకి మనల్ని సపరేట్ చేసి ఆత్మ కలిగించు ఐక్యత అంటే అది అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవునికి మనకు ఐక్యత కలిగిస్తాడు. అప్పుడు మనం సపరేట్గా ఉంటాం. ఇప్పుడు మనం అదే కాంటెక్స్ట్ తీసుకున్నప్పుడు మనం 2-3 లైఫ్స్ మనం తీసుకుంటే దావీదు వాళ్ళ కుటుంబం అంతా కూడా దావీదుని సపరేట్ చేసి వాళ్ళ ఫాదర్ దావీదుకు వేరే పని అప్పగిస్తాడు. అక్కడి నుంచి దేవుడు ఆయన ఎన్నుకుంటాడు. యోసేపు ఉంటాడు. యోసేపు వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉంటాడు. యోసేపు కూడా భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు సపరేట్ చేస్తాడు. సపరేట్ అయినప్పుడు యోసేపు దేవునితో సంబంధం పెట్టుకుంటాడు. దావీదైనా కూడా అడవిలో గురువులు కాసినప్పుడు దేవునితో సంబంధం పెట్టుకుంటాడు. సో మనం కూడా ఎక్కడన్నా మనం సపరేట్ అయిన పరిస్థితి వచ్చినప్పుడు మనం దేవునితో కనెక్షన్ ఉండడమే కరెక్ట్. అట్లా ఉండడం వల్ల దేవునికి మహిమ కలుగుతుంది. మన పరిశుద్ధులం కాకుండా సపరేట్ అయితే అది దేవునికి వ్యతిరేకమైన పని. యోసేపు పోయినప్పుడు అదే జరుగుతుంది. వెన్ హీ వాజ్ సపరేటెడ్ విత్ ఎ వెరీ వెరీ సీరియస్ కాన్సిక్వెన్స్ అనమాట. వాడు చచ్చిపోయినా బతికిన అండం ఉండని ఎవరిని దేవుడు కాపాడితే కాపాడుతున్న ఉద్దేశం. అక్కడి నుంచి దేవుడు ఆయన పట్టుకుంటాడు. ఏర్పరచుకోవడానికి సపరేట్ చేస్తాడు. అక్కడ సపరేట్ అయినాక మళ్ళీ పోయినాక మంచి కంఫర్టబుల్గా ఉన్నా అనుకుంటాడు. అక్కడ పోతిఫరు భార్య దగ్గర పోయినప్పుడు మళ్ళా సపరేట్ చేస్తుంది. అక్కడ సపరేట్ చేసినందుకు కూడా ఏమవుతుంది? దేవుడు పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధత కొరకే సపరేట్ అవుతాడు. అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి సరేలే ఇక యజమాని దగ్గర మనం ఏం చేస్తుంది దేవుణ్ణి క్షమాపణ అడుగుదాం అనుకోలేదు. పరిశుద్ధత కాపాడుకోవడానికి సపరేట్ కావడం దేవుని చిత్తం. అట్లా మనం పరిశుద్ధత కూడా ఉండడానికి ఇంతమంది ఉంటే ఒక టైంలో మనం అందరం ప్రార్థన చేసి మనం ఒక పని చేద్దామని అనుకున్నప్పుడు మన లోపల కొంతమందికి ఆ డ్రైవ్ అంటారు లోపల నుంచి వచ్చింది. నిజంగా మనం అందరం కలిసి ఒక ప్రార్థన చేయాలి సపరేట్, కానీ ఒక టైం పెట్టుకొని దాని ప్రకారం పోతుంది. యేసయ్య కూడా ఆయన శిష్యులందరితో కలిసిపోయినప్పుడు జన సమూహంతో పోయినప్పుడు ఎక్కడ పోయినా కూడా ఒక టైం వస్తుంది రాగానే అందరిని ఒక కలిసి అరణ్య మార్గంలో కలిసి. సో అవర్ సెపరేషన్ ఫ్రమ్ ద రెగ్యులర్ లైఫ్ షుడ్ లీడ్ us into హోలీనెస్. దేవునికి మహిమకరమైన సపరేషన్ కావాలి. సంఘంలో కూడా విభేదాలు వచ్చి సపరేట్ అవుతుంది. కోరహు, దాతాను, అభిరామన్ వాళ్ళు మోషేతో సపరేట్. వాళ్ళు కూడా ఇశ్రాయేల్, వాళ్ళు కూడా ఏర్పరచబడిన జనాలు. మోషేతో సపరేట్ అయినప్పుడు మోషే అంటాడు కుదరదు, అట్లా ఇదే ప్రాపర్ ప్రొసీజర్, ఇట్నే పోవాలి మనం ధర్మశాస్త్రానికి ముఖ్యంగా ఉంటుంది. మోషే పోయినప్పుడు వీళ్ళు సపరేట్ అయినప్పుడు ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఉండడమే కరెక్ట్. అందుకని దేవుడు కావాలని ఏం చేసిండు, జనాంగం అంతా ఆయన పిల్లలే కదా, ప్రపంచంలో అందరూ ఆయన ద్వారానే కలిగారు. కానీ ఒక సిస్టమ్ పెట్టినాడు. ఈ సిస్టమ్ ప్రకారం ఉన్నోళ్ళు వాళ్ళ దిక్కు నేను ఉంటాను. ఇద్దరే మనుషులు ఉన్నప్పుడు, కయ్యను హేబెలు ఉన్నప్పుడు దేవుడు ఒక నిబంధన పెట్టిండు. దాని ప్రకారం ఉన్న వాళ్ళ దిక్కు నేను అక్కడ సపరేట్ అయింది. సో మన జీవిత కాలంలో కూడా మనం ఇప్పుడు రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు when there are differences of opinions, when there is difference of directions of our activities, మనం ఉండాలి, మనం సపరేట్గా ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా సపరేట్గా ఉండాలి. యునైటెడ్ ఉన్నామంటే ఉండాలి, కానీ ఏది యునైట్ చేయాలి మనం? దానివల్ల దేవునికి పరిశుద్ధత కలగాలి. మన ద్వారా దేవుడు పరిశుద్ధులని చెప్పగలిగే పరిస్థితి రావాలి. అట్లా ఉండడమే సపరేట్ కరెక్ట్ అన్నమాట. లేకుండా కాంప్రమైజ్ అయిపోతే దేవుని చిత్త ప్రకారం కాదు. చాలాసార్లు ఆ విషయం వస్తుంది. వి కాంప్రమైజ్ విత్ టు ఏ సర్టన్ ఎక్స్టెంట్, వీ డోంట్ మైండ్ అబౌట్ బీయింగ్ టుగెదర్. కానీ ఒక విషయం వచ్చే వరకే మనము ఇదే రైట్, ఇట్లనే ఉండాలని. ఇట్లుంటే ఎందుకు ఇట్లా మరీ ఇంతెందుకు అందరం కలిసి ఉన్నామంటే, కలిసి ఉంటే దేవునికి మహిమ కలిగిందా, కలుగుతున్నదా? కలగనప్పుడు ఆ సపరేషన్ అంతా కూడా కాంప్రమైజ్ అవుతుంది. అది దేవుని చిత్త ప్రకారం. మళ్ళీ అన్యజనులలో కూడా దేవుడు కొంతమందిని సపరేట్ చేసి చెప్పి రోమాపత్రికల 10వ అధ్యాయంలో జస్టిఫికేషన్ ఇస్తాడు.
ఏమనంటే విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటే క్రీస్తు ధర్మశాస్త్రంలో సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు ఎవరు? యేసయ్య. అంటే యేసయ్యను నమ్మి విశ్వసించి ప్రతి ఒక్కరికి నీతి కలగడానికి. ఆ నీతి గురించే మళ్ళీ కింద రాసినప్పుడు 10వ అధ్యాయం రోమా 10వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడేవాడు సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇక్కడ మనం ప్రేయర్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. నీతి కలగడానికి ప్రార్థన చేయాలి, ఆయన కృప చూపడానికి అంటున్నాడు. అక్కడ అంటున్నాడు యూదుడు అని లేదు, గ్రీసు దేశస్తుని ఏది భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి ఎడల. అందుకని ప్రార్థన చేయడం వలన రక్షణ కూడా కలుగుతుంది అనమాట. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడు. సో ప్రేయర్ డివైడ్స్ పీపుల్ సర్టన్ టైమ్స్. ప్రేయర్ ద్వారా దేవుడు ప్రత్యేకపరచుకుంటాడు. ఒకప్పుడు నోవహును ప్రత్యేకపరచుకుంటాడు, దానియేలును ప్రత్యేకపరచుకుంటాడు. దానియేలు మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే ప్రార్థన చేస్తాడు. దాంతో దానియేలుకు ప్రాణాపాయం అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ దేవునితో ప్రత్యేకింపబడ్డా నేను ఇట్లనే ఉండాలని. On the knees we are united with Christ. In prayer we are in tune with Christ. ఆ నీతియే మనం ధరించుకున్నాం. ఆ నీతి కూడా కాంప్రమైజ్ అయ్యి మన మీద యూనిటీ అని మాట్లాడడం ఫూలిష్నెస్. We are separate. Why? Because we are not trying to be different with everybody. We are separate because we are chosen. ఈ అవగాహన వస్తుంది. మనం దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, అయితే మనం కొట్లాడి మనం విభజింపబడ్డాం. దీనికి ఎక్కడ లిట్మస్ టెస్ట్ అంటారు కదా, మనం వెన్ వీఆర్ సపరేట్ ఫ్రమ్ అదర్స్ అప్పుడు మన పరిశుద్ధత పెరగాలి, దేవుని పరిశుద్ధత ప్రూవ్ కావాలి. పరిశుద్ధత కొరకు సపరేట్ అయినట్టు తెలుస్తుంది. అట్లా అయినప్పుడు మనము దేవుడు మనల్ని కరెక్ట్గా ఏర్పరచుకున్నాడు, దేవుని చిత్త ప్రకారం ఏది కాబట్టి మనము ఇదే దారిలో పోవాలని మనం నిర్ణయించుకోవడానికి. పౌలు బర్నబాలు ఇద్దరు పోయినప్పుడు వాళ్ళకి డివిజన్ వస్తుంది. వచ్చినప్పుడు పౌలు ఒక పద్ధతి పోదామంటే బర్నబా ఇష్టపడకుండా వేరే పద్ధతిలో మార్గంలో అంత సేవ చేయడానికే కదా, ఏమవుతుంది ఇట్లా కలిసిపోవాలన్నప్పుడు పౌలు అంటే అట్లా కాదు, ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా ప్రాబ్లం అవుతుంది అని ఫలానా సహోదరు మనం కూడా ఉండాల్సిన అవసరం లేదు, తీసుకురావాలి. ఆ ఎపిసోడ్ చూడండి అపోస్తలుల కార్యంలో. పౌలు బర్నబాకు కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు సివియర్ ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు పౌలు అంటాడు నో ఛాన్స్, అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు, నీ దారి నువ్వు నా దారి నేను. మళ్ళీ తర్వాత బర్నబా రియలైజ్ అయ్యి మళ్ళీ పౌలుతో మళ్ళీ జాయిన్ అయ్యి కలుస్తాడు. కానీ పౌలు పోయిన ప్రకారంగా పోయిందే కరెక్ట్ అయితే. తర్వాత ఆ రోజు నుంచి మొదలు పెడితే అపోస్తలుల కార్యంలో జరిగిన కార్యక్రమాలను కూడా పౌలు చేసిన ఆత్మ ద్వారా చేసిన పనులే రికార్డ్ చేసింది. ద ఎపిసోడ్ ఆఫ్ బర్నబా అని బర్నబా కూడా కొన్ని లెటర్స్ రాసింది, కానీ వాటిని అసలు వాక్యానికి ఆలోచించలేదు. దేవుడు భక్తుడేమన్నా దేవుని కొరకే ఉన్నాడు, ఆయన కూడా అపోస్తలుడు. తర్వాత మళ్ళీ లాస్ట్ లేటర్ స్టేజెస్ లో మనకు బర్నబా కలుస్తాడు, మార్కు కూడా వచ్చి మళ్ళీ పౌలుతో కలిసి పని చేస్తాడు. కానీ వెన్ యు ఆర్ సపరేటెడ్, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దట్ సపరేషన్? అదొకటి ముఖ్యమైన అంశం. మనం ప్రత్యేకింపబడ్డామని మనం నమ్మినప్పుడు ఏ విషయంలో ప్రత్యేకింపబడ్డాము, ఆ ప్రత్యేకింపబడడం వల్ల మనకు పరిశుద్ధత మనది పెరిగిందా, లేకపోతే దేవుని పరిశుద్ధతని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగినా, ఈ రెండు గమనించుకోవాలి. ఇది గమనించినప్పుడు దేవుడు జస్టిఫై అవుతాడు. అందుకనే పౌలు డిబేట్ చేసేటప్పుడు అంతా కూడా అంటే దేవుడు పక్షపాతి కాదు కదా, కొంతమందిని ఏర్పరచుకొని కొంతమంది ఏర్పరచుకోకుంటే అసలు దేవుడు ఏం పార్షియాలిటీ చూపిస్తుంది? వెన్ గాడ్ సపరేట్స్ సమ్ పీపుల్, అదర్ పీపుల్ కూడా సపరేట్ అయినట్టే కదా.
ఇద్దరు ఉన్నారు, ఇద్దరు సపరేట్ అయ్యి నేను ఈ దారి పోతా, నేను ఈ దారి పోతాను, ఇద్దరు సపరేట్ అయినప్పుడు దేవుడు ఈ దేవుని పక్షాన ఎవరు పోయినో ఎట్లా తెలుస్తుంది అంటే, వాళ్ళు పోయిన మార్గం వల్ల దేవునికి మహిమ కలుగుతుంది, వాళ్ళు పోయిన మార్గం వల్ల వాళ్ళ పరిశుద్ధత బయటపడుతుంది. అట్లా పరిశుద్ధత బయటపడ్డదే కరెక్ట్ మార్గం. ఇప్పుడు లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నేను సపరేట్గా ఉన్నా అంటే నేనే కరెక్ట్ ఉన్నాను అనుకుంటారు ఎవరైనా. కాబట్టి మన జీవిత కాలంలో కూడా ఎక్కడైనా కూడా వెన్ దేర్ ఆర్ టూ వేస్, రెండు ఆలోచన విధానాలు ఉన్నప్పుడు మనం దేవుని చిత్త ప్రకారంగా మనం సపరేట్ కావాల్సిన అవసరం ఉంది. లోకాల నుంచి వేరైపోవాలంటే సంఘంలో కూడా క్రమశిక్షణ విషయంలో మనం విభేదించినప్పుడు మనం సపరేట్ ఫ్రమ్ అదర్స్. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఆలోచించినప్పుడు మనల్ని కూడా దేవుడు సపరేట్గా ప్రత్యేకించుకున్నాడా లేదా అనేది నిర్ధారించుకోవాలంటే ఖచ్చితంగా మనము ఉన్న 2-3 టెస్టులు ఉంటాయి. ఆ టెస్టుల గురించి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినాడు. మనం ప్రత్యేకింపబడ్డం ఎప్పుడు తెలుస్తుంది అంటే, దేవుని పక్షాన అవమానపరచబడిన కూడా పర్వాలేదు అని గట్టిగా నిలబడుతుంది. అది దేవుడు ప్రత్యేకించుకున్నట్టు గుర్తొస్తుంది. తప్పకుండా ఆర్డ్స్ మనకు అగేన్స్ట్ ఉంటాయి. మనం అవమానం కలుగుతుందేమో ఈ విధంగా ఉంటే అని అంటే, అవమానం కలిగినా కూడా ఇది కరెక్ట్ కాబట్టి మనం ఇదే భరించాలి అని అట్లా తెగింపు కలిగి ఉంటుంది. ఆ ఒక్క టెస్ట్ అన్నమాట. దట్ ఈస్ ద టెస్ట్ విచ్ విల్ గివ్ అస్ ద ప్రాపర్ డైరెక్షన్. ఎందుకులే అవమానం పడేది, ఎందుకు మనం అనవసరంగా చెడు కావాలి అని ఎక్కడ కాంప్రమైజ్ అవుతామో అక్కడ మనం సపరేట్గా దేవుడు ఏడ సపరేట్ చేద్దాం అంటాడు, ఆడ మళ్ళీ మనం కలిసిపోతుంది. అందుకని దేవుడు ఏర్పరచుకున్న దగ్గర కూడా కొన్ని విషయాల్లో దేవుడు కాంప్రమైజ్ కాదు, చాలా సీరియస్ తీసుకుంటాడు దేవుడు. అప్పుడు మనం ఆడ దేవుని కొరకు ఖచ్చితంగా గట్టిగా నిలబడే ఉండొచ్చు. ఎవడు కాంప్రమైజ్ అవుతాడో వాడు అక్కడ దేవునికి మహిమ కలగదు, పరిశుద్ధత ఉండదు, అసలు ఆ యునైటెడ్గా ఉండనే ఉండదు. కాబట్టి ఉదయకాలం మనము ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇశ్రాయేలీయుల జనాంగం నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను సపరేట్ చేసింది. కాబట్టి ఇశ్రాయేలీయుల నుంచి కొంతమందిని సపరేట్ చేసింది. అందులో కొంతమంది భ్రష్టులు అయిపోతారు. ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు కూడా అబద్ధ ప్రవక్తలు గుర్తు. ఇప్పుడు సంఘంలో వచ్చినాక సంఘంలో కూడా పౌలు రాసిన లెటర్స్లలో ఉంటుంది, కొరింథీయులకు రాస్తాడు, భయంకరమైన పదాలు వాడుతుంది. చివరికి వచ్చే వరకు కొన్నిసార్లు సంఘంలో అన్ని కరెక్ట్గా ఉంటాయి, కానీ దేవుడు న్యాయమైన నీతి న్యాయానికి అధిపతి అయిన దేవుడు వచ్చినప్పుడు, ఆయన జడ్జి చేసినప్పుడు, ఆయన మెజర్ చేసినప్పుడు ఎవరు కరెక్టా ఎవరు కాదని దేవుని తెలుసుకుంటారు. మనం ఉన్న విచక్షణ జ్ఞానంతో మనం మంచి చెడులు గుర్తుపట్టగలం. కానీ మనం ఎందుకు వై వీఆర్ నాట్ ట్రైంగ్ టు బీ ఆన్ ద రైట్ పాత్ ఈవెన్ ఇఫ్ వీఆర్ సపరేటెడ్? ఏది మన లోపల నుంచి డ్రైవ్ చేస్తుంది మనల్ని? నువ్వు ఇప్పుడు క్రైస్తవ సమాజం కాకుండా దేశాన్ని తీసుకున్నాం, సోషల్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు సొసైటీలో కూడా వీళ్ళందరూ వెనుకబడ్డోళ్ళు, వీళ్ళు తక్కువ కులమూళ్ళు అని చెప్పేసి సొసైటీ సపరేట్ చేస్తే అదే మైండ్ పట్టుకొని ఉన్నప్పుడు మనం పరిశుద్ధులం కాదు. యూదులను కూడా అట్లనే సపరేట్ యూదులను సపరేట్ చేసినప్పుడు యూదులు సపరేట్ గా ఉన్న మనం తక్కువ అని ఎప్పుడు అనుకోలేదు. కానీ భారతదేశంలో క్రైస్తవులందరూ ఏమనుకుంటారు, సగానికి 90% ఆఫ్ క్రిస్టియన్స్ మనం ఏదో మేము తక్కువ జాతులం అనే ఆలోచన విధానం కాదు. మనం ప్రత్యేకింపబడ్డం యేసయ్య రక్తం ద్వారా. యూదులు ఎట్లా ఇప్పుడు ప్రపంచాన్ని అంతా వణికిస్తున్నారు కదా, ఇజ్రాయెల్ ఈజ్ నౌ షేకింగ్ ద ఎంటైర్ వరల్డ్. ప్రత్యేకింపబడ్డం మా దేవుడే గొప్ప దేవుడు అని వాళ్ళు ఏ విధంగా దేవునికి మహిమకరంగా ఉన్నారు. క్రైస్తవులందరూ కూడా ఆ విధంగా మేము ప్రత్యేకింపబడ్డవారని అనుకుంటారు. అనుకోకపోవడమే దేవుని చిత్తానికి వ్యతిరేకమే. మేము పరిశుద్ధులము, యేసయ్య రక్తం ద్వారా పవిత్రపరచబడ్డాము, మేము చేయబోయే గొప్ప కార్యాలకు మా దేవుడే దానికి సాక్ష్యంగా ఉంటాడని ఆ ఆలోచన విధానం లేకపోతే
మనం కలిసి ఉన్నా సపరేట్ ఉన్నా కూడా ఒకటే ఆలోచన వస్తుంది. If every Christian thinks that he is also a part of the Israeli idea of God, then Christianity will, అంటే మొత్తం దేశాన్ని రక్షణ ఇవ్వడం చాలా సులభం అని. మన సంఘంలో కూడా చిన్న చిన్న విషయాల కాడ కూడా మనం ప్రత్యేకింపబడి దేవుని పక్షాన ఉండడం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పుకుంటూ రావాలి. అప్పుడు మనం పెద్ద అయినాక మనం చేసే పనులు కూడా ఈజీగా మనం కరెక్ట్ పాత్కి వెళ్ళిపోతాం. దాని కాన్సిక్వెన్సెస్ కొన్నిసార్లు మనకు కన్వీనియంట్గా ఉంటాయి, కొన్నిసార్లు మనకు అవమానం కలుగుతుంది, కొన్నిసార్లు మనకు ప్రాణాపాయం వస్తుంది. కానీ మనం అదే ఉంటాం. నన్ను ప్రత్యేకించుకున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగానే ఉంటాను ఏమన్నా కానీ. కొన్నిసార్లు కుటుంబం కూలిపోయే పరిస్థితి వస్తుంది, కొన్నిసార్లు మనం సపరేట్ అయిపోతాం. ఎవరు పట్టించుకుంటాం? ఒక్క దేవుడిని పట్టించుకుని ఆయన ఒక్కడే కరెక్ట్ కాబట్టి ఆయనను బట్టి. సో అట్లా దేవుని చిత్త ప్రకారం ఉండడమే పరిశుద్ధత. దేవుని చిత్త ప్రకారమైన సపరేషన్ దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి అటువంటిప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వి మెయింటైన్ ద ట్రూత్ అండ్ వి మెయింటైన్ ద ట్రూ పాత్ అని. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది కాక ప్రత్యేకింపబడిన వారంటే ఎవరంటే దేవుని కొరకు యథార్థంగా ఉండి దేవుని పరిశుద్ధతను వాళ్ళ జీవితాలలో చూపించుకోవడానికి ఇష్టపడేటోళ్ళందరూ ప్రత్యేకించబడుతున్నారు. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. థ్యాంక్ యూ పాస్టర్.